అయితే ఒకటి ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా? ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి. మళ్ళీ డ్రైవింగ్ 4-wheeler చెప్పురే వచ్చా? లేదు. కార్ డ్రైవింగ్ వచ్చా? 2-wheeler వచ్చు, 4-wheeler నేర్చుకుంటున్నా, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్నే? మీకు వెళ్ళంటే నాకు రాకపోతే ఎవరికి రాదా? అట్లా కాదు, నాకు తెలియదు. అయినా అడగండి, నాకు తెలియదు. నేను ఉత్త యాక్టర్ ఈ సినిమాలో. నేను డైలాగ్ ఏంట్రా ఏం ఉద్దేశించి రాసినావు అది? అది బేసిక్గా నేను రియల్ లైఫ్లో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది. సో నేను ఒక 2-3 మాట్లాడుతున్నప్పుడు అయ్యింది. అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్, బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్. అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అట్లా చేస్తావా రవిను? నా ఉద్దేశం అట్లా కాదండి. అందరూ ఫెంటాస్టిక్ డ్రైవర్స్. నేను కూర్చొని క్యారెక్టర్ అంతే. ఇది మీరు దాని పర్సనాలిటీస్కి మీరు అలైన్ అవ్వద్దు. ఇట్స్ జస్ట్ ఏ క్యారెక్టర్. సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కావచ్చు, విజువలైజేషన్, మీ లుక్స్ కావచ్చు, నిజంగానే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు, అంటే అక్కడ వచ్చిన కామెంట్స్కి. సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇది నేను నర్సరీ చదువుతున్నప్పటి నుండి ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది. సో ఈసారి మీకు టెన్షన్ లేదు ఆ మ్యాటర్లో. సో అంటే హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా అదే గల్లీలో తిరిగినప్పటికీ. సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు? అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదైనా సెట్ చేశారా? అక్కడ చేసాము, సెట్లు వేసాము, రకరకాల పనులు చేసినాము. సో మెకానిక్ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్తో వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో ఆ లక్ ఏమన్నా పనికొస్తుందని పెట్టుకున్నారా స్క్రిప్ట్ పరంగానా? బేసిక్గా వీడి పేరు రాకేష్. ఓకే, కూల్గా ఉంటుందని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. బేసికల్లీ ఆడి పేరు రాకేష్. వాడు కొంచెం ఏం నాన్న ఇట్లాంటి పేరు పెట్టినావు అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. హాయ్ విశ్వక్. హాయ్ బ్రదర్. బోనాల జాతర శుభాకాంక్షలు. ఫస్ట్ థింగ్, సినిమా టీజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడగాలి. అదే గ్లింప్స్ గురించి. గ్లింప్స్ బాగుంది. ఒక డౌట్ ఏంటంటే, ఏ యాక్ట్రెస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు? అరే ఫస్ట్ వన్. అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అర్థమైందా? ప్రతి ఒక్కడు రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేసిన అన్నది యాక్చువల్లీ చెప్తా. నీకు యాక్ట్రెస్ గురించి ఎందుకు అనిపించింది? మన మైండ్ ఆడికే. బేసిక్గా మీరు గ్లామరస్ హీరో కదా, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారేమోనని అనుకున్నాను, అందుకని. లేదురా, ప్రెజర్ తీసుకుంటా. ఆ ప్రెజర్ ఎవడన్నా వద్దనుకుంటాడారా? ఓకే, ఎనీవే. సో ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్గా కొంచెం నాకు మొన్ననే అర్థమైంది. అరే ఒక నిమిషం ఆన్సర్. మార్చి 29 వస్తుంది. మీరే చెప్పండి రా. మార్చి 29న నాకు 30 ఏళ్ళు వస్తాయని మొన్న అర్థమైంది. ఇంకా ఫోన్లో గంటలు కూర్చోడైంది. వయసు వచ్చింది, కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డియాక్టివేట్ చేసా. సినిమా రిలీజ్కి వారం ముందు వస్తా, సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా. అదేంటి 22 years లానే ఉన్నారు ఇంకా కనిపించడానికి? అవును. ఓకే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగుంది. మీనాక్షి, అందుకే రా నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఆ క్వశ్చన్ అడిగింది నన్ను. ఒక 60 kgs ఎమరాల్డ్ స్టోన్ని చూసినట్టుంది మిమ్మల్ని చూస్తున్నా. కమింగ్ టు మెకానిక్ రాకీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్షేన్ గారు అండ్ రామ్ తల్లూరి గారి ప్రొడక్షన్లో ఎలా ఉంది మీకు? డెఫినెట్గా ఫుల్ ఫన్ రైడ్ ఇట్ హెస్ బీన్. ఎందుకంటే ఇట్ ఈస్ అ టీమ్ ఆఫ్ యంగ్ పీపుల్. Everybody who's a part of this team is, very new, very young. So there's a very fresh take to everything that we're doing.
And every time I come on this set, it's like all these young people just trying to like figure things out and do it, which makes it a lot more passionate because I know how it feels. It's his first film as well, so the amount that you put into your first is always special. So I am so grateful that I got to have the opportunity to be a part of somebody's first. ఓకే డాక్టర్ మీనాక్షి చౌదరి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇప్పుడు యాక్టింగ్ ఒకటే చేస్తున్నారు. So I finished my dentistry and now I'm focusing fully on my career, which is acting. And if I choose to continue later or do something, probably I will. But right now I'm very happy with acting. సో రవితేజ గారు నాకు ఒక డౌట్ ఉంది వాడికి. అరే నేనేం చదువుకున్నా ఇప్పుడు? ఆడియన్స్ మనసులను చదువుకున్నారు మీరు. ఈమె డాక్టర్ చదివింది తెలుసు, నేనేం చదివినా తెలియదు కదా. అందుకే ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ అడిగినాను. మీరు మందు రవితేజ గారు ఇక్కడ. సో డైరెక్టర్ గారు సో అంటే మీనాక్షి గారి గుంటూరు కారం సినిమాలో మీనాక్షి గారి విషయంలో రోల్ చిన్నదయింది అంత మంచి హీరోయిన్కి అనే కాంట్రవర్సీస్ వచ్చాయి. సో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది, న్యాయం చేస్తుందా? సో బేసిక్గా ఈ మూవీలో ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయండి. సో మేజర్గా మీనాక్షి కానీ శ్రద్ధ కానీ హీరో కానీ దే ఈక్వల్లీ షేర్ ద స్పేస్.